నేను వస్తే బాగున్నారా? నమస్కారం సార్, బాగున్నా? ఇక్కడ కంఫర్ట్లో నల్లగైపోయావు, పార్కింగ్ ఎక్కువైంది, నిద్ర తక్కువైనట్టు. బరువు స్పీడ్ నమస్తే, బాగున్నారా? రా, ఏ స్కూలు ఏం చదువుతున్నారా? క్లాస్ బాగా చదువుతున్నావా? ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? హిందీ. ఎంతమంది రా ఇంట్లో? అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళ? ముగ్గురు అక్కలు ఉన్నారా నీకు? చాలా కలుస్తావా? బాగున్నారా? ఎక్కువ అల్లరి చేస్తాడరా? ఏం చేస్తారా? ఇట్రా ఏంటి ఎక్కువ అల్లరి చేస్తా ఉంటావు? ఎందుకు అక్కలు బాగా నీట్గా నేను గారభంగా చూస్తారు, అందుకేనా? హెయిర్ స్టైల్ బాగుందిరా. ఎక్కడ చేయించావు? ఇప్పుడా చూడు, చూసి ఇక్కడ ఇస్తున్నాడు నాకు. గుడ్, బాయ్ రా. అయినా బాగున్నావు అమ్మా? ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎక్కడ చదువుతున్నారు? ఇట్రా ఇట్రా దగ్గర రత్నాల చెరువులో చదువుతున్నావా? బాగున్నారా తల్లి? నమస్కారం. బాగున్నామ్మా? నమస్కారం అమ్మా. అమ్మా చేయాలి కదమ్మా, నడవాలి కదా అందరం. అంటే ఆరోగ్యం పోతుంది. లేదంటే అందరం షుగర్ ఫ్యాక్టరీ, సాల్ట్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ అయిపోతున్నాం. నేను ఊర్లోకి వచ్చినప్పుడేమో నర్సింగ్ ఎక్కడ లేదన్నారు, ఇప్పుడు పెద్ద పని పెట్టుకున్నాం. కొంచెం నడవాలమ్మా పొద్దున్న కార్యక్రమాలు చేసుకోవడానికి. బాగా చదువుతున్నావా? అమ్మా కలుస్తాను, కార్యక్రమం చేసుకొస్తాను. ఉంటానమ్మా, ఉంటాను తల్లి. బాయ్ రా, కలుస్తాను సార్. ఫ్రీ తల్లి బాగున్నారా? క్షమించాలి, కొంచెం ఆలస్యం అయిందమ్మా అనుకోకుండా. బాగున్నారా తల్లి? బాగున్నారా? నమస్కారం అమ్మా. బాగున్నారా? చాలా ఆనందంగా ఉంది మీరు వచ్చారు, మిమ్మల్ని కలిసినందుకు. నాకు చాలా సంతోషంగా ఉంది. లేదా కూర్చున్నావా? దాదా అమ్మాయి ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఇక్కడ మంగళగిరి టౌన్ నుంచి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎంతమంది? మంగళగిరి టౌన్ పట్టణం నుంచి ఎంతమంది ఉన్నారు? చేతులు పైకెత్తండి. తిట్కో అమ్మా, ఇందిరానగర్, ఆత్మకు, ప్రకాశ్ అమ్మా, మీ తెలుసా? ఆత్మకు, అదోవాడు, తాడేపల్లి, మహానాడు రైల్వే స్టేషన్ బ్యాక్. అవును, మొన్న వచ్చినా కదా, చాలా బాగా చేశారు రైల్వే స్టేషన్, నీట్గా చేశారు. కాజా నడుస్తున్నారా పొద్దున్న లేసి? కష్టపడి మొత్తం వాకింగ్ ట్రాక్ చేయించా కదా. పెద్దోళ్ళు నడవాలి తల్లి. ఇప్పుడు ఫస్ట్ మొన్న రక్త పరీక్షలు చేపిస్తే 70% మందికి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ 3 వచ్చేసినాయి. బాగా చేస్తున్నాయి అంతా చూస్తే. ఇంకా చేయాలి కదమ్మా. నిడమరు బాగుందమ్మా. స్కూల్ ఎలా ఉంది? బాగానే వచ్చిందా స్కూల్? వెళ్ళారా? నేను ఇప్పటివరకు వెళ్ళా. నేను ఎవరో పట్టుకు రావాలని నాకు కోరిక ఉంది. స్కూల్ దేశానికి అంకితం చేయాలి కదా, ఎవరో ఒకరిని తీసుకొచ్చి చేయాలి. అప్పుడు వెళ్దామని నేను వెళ్ళా. ఫోటోలు, నేను కూడా ఫోటోలు వీడియోలు చెప్తాను. టీచర్లు అందరూ ఇప్పుడు సెటిల్ అవుతున్నట్టున్నారు. ప్రభుత్వ పాఠశాలలని ఆ స్థాయికి తీసుకొద్దాం. మనం ప్రైవేట్ స్కూల్స్ చూసి అసూయపడతాం కాదు, వాళ్ళు మనం చూసి అసూయపడాలి. మొన్న అదే జరిగింది తల్లి. మొన్న మహాప్రస్థానం కట్టాం మంగళగిరిలో. అక్కడికి వెళ్తే ఒక తల్లి వచ్చి నాతో గొడవ పడుతుంది. ఎందుకు గొడవ పడుతుందని, నాకు సీట్ కావాలి ప్రైవేట్ స్కూల్ ఏమో అని అనుకున్నా. వాస్తవంగా అదే అనుకుంటాను. నిడమర్లో కావాలి. నేను దండం పెట్టి తల్లి, అది ఎగ్జామ్ సంబంధించి నేను ఇవ్వలేను కదా తల్లి అన్నారు. అంటే లేదు, గొడవ పెట్టింది. నన్ను వెళ్ళిలా, నువ్వు సీట్ ఇచ్చే వరకు నువ్వు ఎమ్మెల్యే ఉంది ఎందుకని. వామ్మో, ఇదేం గొడవ, పని చేసి తిట్టించుకుంటా ఉంటే ఇదేనా అనిపించింది. చాలా నీట్గా వచ్చింది. ఎంతసేపు పడుతుంది? 15 నిమిషాలు పడుతుంది. బండి పెట్టి చేద్దాం అంటే అట్లా కాదు, కానీ ఇప్పుడు అక్కడ లేదు కదా మీకు.
సీట్లు వేకెన్సీ. ప్రభుత్వ పాఠశాలలన్నీ ఆ స్థాయికి తీసుకురావాలనేది నా కళ. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్లనే. చిన్నప్పుడే మా అమ్మ బాగా కొట్టేది నన్ను. మీరు కూడా బాగా కొడతారా? చదువు కూడా బాగుంటుంది, లేదా? ఎడ్యుకేషన్ ఈ తరం చేయలేము అనుకుంటా. మమ్మల్ని నన్ను వచ్చి చితకబాదేది మా అమ్మ. ఇప్పటికి ఊరుకోద్దు తెలుసా, నేను పబ్లిక్ స్పీచింగ్ ఏమైనా అటు ఇటు తోలేను ఇంకో మాటలు ఫోన్ చేస్తుంది సాయంత్రం, ఎందుకు ఇట్లా మాట్లాడేవారా అంటుంది. పిల్లలు చదువు కూడా బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, పిల్లలు చదువు కదమ్మా. చదువు అంతా బాగుంటుంది. ఎందుకంటే నేను చూసా కదా, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్ల. జీవితంలో ఆస్తులు పోతాయి, డబ్బులు పోవచ్చు, కానీ చదువు మట్టుకు ఎవరు తీసుకున్నారు. నేను అందుకని అందుకే పిల్లలు బాగా చదవాలి. సమాజంలో మార్పు రావాలంటే పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా మిమ్మల్ని గుర్తుంచుకుంటారు సార్ మీరు చేసే పని. చేయాలి కదమ్మా ఇప్పుడు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే పిల్లల్లో మనం పెట్టుబడి. వాళ్ళతో ఎట్లా బాగా చదివించి ఆ చదువుని బాగా చేయగలిగితే బాగుంటుంది. మేము కష్టపడ్డా వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు మంచి చదువుల్లో. మీరు అట్లా అంటే ఎట్లా? అది కాదు, మీరు ఎట్లా అంటారు. రామ్మా ఒకసారి ఇంటికి వెళ్దాం. మీరు బాబు గారు చెప్తారు ఇది. ఆయనేమో అరే నేను 15 గంటలు పని చేస్తున్నా, నువ్వు 16 గంటలు పని చేయాలి నన్ను పెడుతున్నాడు రోజు. నో, శారీరక కష్టం వేరు, ఒప్పుకుంటాను. కానీ నేను భయపడేది కూడా ఏంటంటే గారభంగా పెంచకూడదు. వాస్తవాలకి దగ్గర పెంచాలి. కష్టం ఏంటో తెలియాలి. ఇప్పుడు మావాడు ఉన్నాడు దేవాంశు, బ్రహ్మని ఏం చేస్తాడంటే సంక్రాంతికి సెలవులకి ఊరికి వెళ్తాం. తల్లి వెళ్ళిన 4 రోజులు ప్రతిరోజు 3 గంటలు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళి అసలు పాలంటే ఏంటి, పాలు ఇచ్చేది రైతు ఉన్నాడు, రైతు దగ్గర పాలు తీసుకొచ్చి ఫ్యాక్టరీ తీసుకొచ్చి మళ్ళీ వినియోగదారులు ఉన్నారు, వీళ్ళందరూ లేకపోతే మనం ఎవరు లేమని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సో కసిపోకూడదు, ఆ కసి ఉంటేనే సాధించవచ్చు. మొన్న రీసెంట్ గా మా మేనల్లుడికి బాగానే వేసాను. బాబుకి 9th month లో లివర్ క్యాన్సర్ వచ్చేసింది. 9 నెలలు 9 నెలలకే సార్. అయితే రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాం సార్. అంటే మాకు ఎప్పుడు స్తోమత లేదు, కానీ అక్కడ హాస్పిటల్లోనే చూసుకోవాలి, ఎక్కడ చూడరాలి. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమంటే సార్, పెట్టిన 2 రోజులకే సీఎం ఫండ్ వచ్చింది సార్. క్యాన్సర్ది కూడా చేశారు సార్, బాగున్నాడు బాబు కూడా. ఇప్పుడు క్యాన్సర్ది బాలేబాబు గారు ఇప్పుడు ఒక హాస్పిటల్ కడుతున్నారు తల్లి, అమరావతిలో. హైదరాబాద్ లో బస్స తారకం క్యాన్సర్ హాస్పిటల్ అని ఉంది, మా అమ్మమ్మ పేరు పైన తాతగారు స్థాపించింది. దానికి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇక్కడ కడుతున్నారు. అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా పిల్లల కోసం బాగుంటుంది. ఎందుకంటే క్యాన్సర్ చాలా చిన్న వయసులో వచ్చేస్తుంది. అంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నాం కదమ్మా. వాటర్ తాగేది ప్లాస్టిక్ బాటిల్లే, ఆహారం పట్టుకెళ్ళేది చాలా మంది ప్లాస్టిక్ లో పట్టుకెళ్తున్నారు. ఒకప్పుడు మనంతా స్టీల్ ఉండేది. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, గాజు బాటిల్ స్టీల్, ఎక్కడికి వెళ్ళినా క్యారేజ్ కూడా స్టీల్ లో ఉండేది. దాని తర్వాత అందరం ప్లాస్టిక్ వచ్చాం. అదొక కారణం ఏమనిపిస్తుంది. ఇప్పుడు తిరిగి మనం అందరూ అటు వెళ్ళలేము, తప్పదు. సార్ మా పాపకి చేయి కాలింది సార్ చిన్నపిల్లప్పుడు, ఆపరేషన్ చేయించాం గవర్నమెంట్ హాస్పిటల్లో. అంటే 90% వచ్చింది ఏలు, ఇంకా ఇది ఏలు. అంటే ఇవన్నీ చేసే 3 పిల్లలు, ఆడపిల్లలు 3. ఒకళ్ళు 10th చదువుతున్నారు, ఒకళ్ళు 9th, ఒకళ్ళు 7th. వదిలిపెట్టకూడదు. మా పిల్లలు ఇంత ముందు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు కాదు సార్. ఒక్కరోజు అమ్మా ఈ పూట ఉంటాం, మధ్యాహ్నం నుండి వెళ్తాం, మళ్ళీ చాడీలు పెట్టుకోవాలి. ఇప్పుడు 9 గంటల స్కూల్ అంటే 8 గంటలకి రెడీ అయ్యి వెళ్ళిపోతారు, వాళ్ళే వెళ్ళిపోతారు. పిల్లలు మామూలుగా లేరు ఇప్పుడు, ఏమో స్పీడ్ లో. ఓకే, ఎంతమంది మీరు పిల్లలకి ఫోన్ ఇస్తారు? ఫోన్ అందరం ఇస్తాం. ఎవరు మాట్లాడలేదు? ఇస్తామండి, ఫోన్ ఇస్తాం. అందరు ఇస్తున్నారా? హోంవర్క్ ఫోన్ లోనే ఇస్తున్నారు సార్. హోంవర్క్ అంతా ఫోన్ లో పెడుతున్నారు, ఆన్లైన్ లో పెడుతున్నారు. హోంవర్క్ మొత్తం ఆన్లైన్ లో ఇస్తున్నారు సార్. అది చేసుకోవడానికి ఫోన్ తీసుకోవాల్సి వస్తుంది. పంపిస్తున్నారు. రాసుకుంటారు, సినిమాలు చూస్తారు. అవి రాసుకున్న తర్వాత చూస్తారు సార్. కోవిడ్ తర్వాత వచ్చినట్టుంది ఫోన్లు చూసే అలవాటు అనేది. జూమ్ క్లాస్ నుంచి మొదలైందా? ఆడటాలు పోయినాయి సార్, ఆడుకోవట్లేదు ఎవరు పిల్లలు. ఫోన్ టీవీ వాటిలోనే లోపలే ఉంటారు, బయటికి రావటం మానేశారు సార్. ఫోన్ అయిపోతుంది. హోంవర్క్ పడలా, కానీ పిల్లల్ని పుస్తకాలు చదివించి అలవాటు తీసుకురావాలి స్లోగా. గవర్నమెంట్ స్కూల్ అది చేస్తున్నాము, కానీ అమ్మ పిల్లలు ఇప్పుడు లైబ్రరీలో ఒకప్పుడు పోయింది, ఇప్పుడు మంగళగిరి లైబ్రరీ మొత్తం మళ్ళీ తీసుకొచ్చా. నాకేనంటే పిల్లలందరూ ఎండాకాలం సెలవుల్లో మన ఈనాడు కార్టూనిస్ట్ ఉన్నారు చూడు శ్రీధర్ గారు, ఆయన చేత కార్టూనింగ్ అంతా చేపిస్తాం, పిల్లలకి నేర్పిస్తాము.
ఎందుకంటే ఇప్పుడు మావాడు ఉన్నాడమ్మా, వాడు చదువుతాడు, వాడికి బుక్లు ఇస్తే చదువుతా ఉంటాడు, వాడికి అందుకే కళ్ళజోడు పెద్దది అయింది. పుస్తకాలు చదివేది అది పెద్దది. బట్ పుస్తకాలు చదివితేనంటే వాళ్ళకి క్రియేటివ్ ఆలోచన వస్తుంది అనేది చాలా అవసరం. పుస్తకాలు చదవాలి. ఈ సమ్మర్ బాగా అది బాగా పనిచేసింది సార్. ఇంకా ఆ కార్యక్రమం ఇంకా చేయాలి, కొంచెం పుష్ చేయగలిగితే పిల్లలు లైబ్రరీకి వెళ్ళాలి, వాడు తీసుకొస్తే బాగుంటుంది. లైబ్రరీ మాత్రం చాలా ఉపయోగపడింది సమ్మర్ క్లాసెస్ లో. చాలా మంది పిల్లలు వెళ్ళారు. బాగా వెళ్ళారా? బాగా వెళ్ళారు సార్, ఇద్దరు వెళ్ళారు సార్, మా పిల్లలు కూడా. గిఫ్ట్లు కూడా ఇచ్చారు. అది యోగా ఇప్పుడు చేస్తున్నారా? ఎండాకాలం ఇప్పుడు చేసినట్టున్నారు యోగా. యోగా క్లాస్ పెట్టారు సార్. అమ్మా జూన్ 21 జూన్ 1 నుంచి 21 దాకా చేశారు. 20 రోజులు చేస్తారు. వెళ్ళారా? మీ స్టాఫ్ ఉంది సార్ చేస్తారు. అక్కడ చేస్తున్నారా? 20 రోజులు చేస్తారా తెల్ల ఇక్కడ? 21 days. 21 days. ఇప్పుడు కంటిన్యూ చేయట్లేదా? అంటే అందరు రాశారు, కొంతమంది గ్రూప్స్ వస్తారు. గ్రూప్స్ వచ్చేస్తారు. అలాగే ఎందుకంటే ముందర మంచి స్థలం ఉంది కదా చేసేదానికి. మా తల్లికి వందనం పోయిన సంవత్సరం పడిందా? పడింది సార్. అందరికి వచ్చిందా? వచ్చింది సార్. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చిందా? వచ్చింది సార్. మాకు 5 పిల్లలు సార్. 5గురా? ఎవరు? ఎంత వయసు ఎంత మా పిల్లలు? పెద్ద పాపకి 13 సంవత్సరాలు సార్, 9th క్లాస్ చదువుతుంది. 9th. సెకండ్ పాపకి 12 సంవత్సరాలు సార్, 8th క్లాస్ చదువుతుంది. మూడో పాపకి 11 సంవత్సరాలు సార్, 6th క్లాస్ చదువుతుంది. అమరావతి గురుకుల పాఠశాలలో 3 ఉన్నారు. 2 పిల్లలు నెడమర ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు సార్. నిడమర్లో ఉన్నారు. 5 సార్, 5కి వచ్చింది సార్. 5గురికి పడిందా? ఏం చేశారు డబ్బులతో? 5 కాదు సార్, అంతకుముందు కొంచెం ఇబ్బందిగా ఉండి వాళ్ళని కాడ తీసుకున్నాం. ఈసారి వాళ్ళకే ఇచ్చేయాలని కట్లీ కొన్ని అకౌంట్లో ఉంచేసి వాళ్ళకి అవసరమైనప్పుడల్లా వాళ్ళకి ఏం కావాలంటే అటు తీసుకొని. జనరల్ గా దేనికి వాడారు తల్లి డబ్బులు? మామూలుగా నోట్ బుక్స్ కి, మెటీరియల్స్ కి, వాళ్ళ హాస్టల్ కదా సార్, సోపులకి ఆడికి ఇచ్చేసాం సార్. దానికి వాడారు. మీరమ్మా? మేము అంతే సార్, పిల్లల కోసం వాడాము. స్కూల్ బట్టలు కుట్టియడానికి కానీ మీరు ఇస్తున్నారు. దానికి వాడారు. బుక్స్ అన్ని, టెక్స్ట్ బుక్స్, టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్, నోట్బుక్స్ అటు వరకు వాడారు. మీరు దేనికి వాడారు? పిల్లలకేనా? పిల్లలకి గైడ్స్ కానీ ట్యూషన్ ఫీజు అని అనడానికి యూజ్ చేశాను. ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు చేతులు పైకెత్తండి. ముగ్గురికి వచ్చాయి సార్. ఆ? స్కూల్ ఓపెన్ అయితే భయపడేవాళ్ళం సార్, ఇప్పుడు అదేం లేదు సార్. ఫస్ట్ టైం బాగుంది సార్. ఈసారి జూలైలో పెట్టాం తల్లి. ఎందుకు కారణం ఏంటంటే పోయినసారి జూన్ మాసంలో పెట్టినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ క్లాస్లో చేరిన పిల్లలు 11th క్లాస్లో చేరిన పిల్లలు అప్పటికి చేరలా, దానివల్ల లేట్ అయింది. సో ఈసారి అట్ట కాదు, జూలై మాసం కల్లా అందరూ చేరిపోతారు తల్లి. ఎవరు స్కూల్లో చేరిపోతారు. 99% మంది అయిపోతారు. ఒక 1% ఆగస్ట్ మాసంలో మారుతారు. అందుకే జూలై మాసంలో పెట్టాం. సో పిల్లలందరూ ఇప్పుడు తెలిసిపోతుంది మాకు సిస్టమ్, ఏ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ స్కూల్లో ఉన్నారు, అంతా అవగాహన వచ్చేస్తుంది. ఐడి ఉంటుంది కదా, అప్పార్ ఐడి, దాంతో తెలిసిపోతుంది. సో ఒకేసారి డబ్బులు వేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. సో 22 నుంచి 24 వేసేద్దాం. పోయినసారి లేట్ అయినా కొంచెం మాకు వచ్చింది సార్. ఇప్పుడు అయిపోతున్నాం. ఫస్ట్ ఇయర్ అయినా వచ్చినాయి ఈసారి. లాస్ట్ ఇయర్ వచ్చేసి అది ఇంటర్ అదేమ్మా, ఫస్ట్ ఇయర్ చేరిన లేట్ అయిందమ్మా. చేరే గల మా అదే డేటా లేదు, జూన్ కల్లా చేరరు కదా పిల్లలు, కొంచెం లేట్ అయింది. దాంతో మాకు తెలియలే పిల్లలు ఎక్కడ ఉన్నారు, దానివల్ల లేట్ అయింది. అందుకే బాబు గారు అన్నారు ఇట్ట కాదు, వేసేది కరెక్ట్గా అంటారు మీరని బాగా పురమాయించి మమ్మల్ని ఇది కరెక్ట్గా చేయండి. అందుకే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో చేరిన వాళ్ళు, ఇంటర్ చేరిన వాళ్ళు అందరికి ఇప్పుడు ఒకేసారి కవర్ అయిపోయింది. సో 22 నుంచి 24 మధ్యలో వేస్తాం. సో పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళే లోపల డబ్బులు పడతాయి. అదే ఆలోచన. ఎందుకంటే అమ్మా నేను పాదయాత్రలో చూశాను తల్లి, ప్రత్యేకంగా కర్నూలు జిల్లా. ఎందుకంటే వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ చూస్తే తల్లి చాలా వెనకబడింది ప్రాంతం. అక్కడ పాదయాత్ర చేసిన చాలా మంది తల్లిలు కలిసారు. కలిసి వాళ్ళు ఒకటే అడిగారు, అయ్యా ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు ఒకరికి, అరువు అందరికి ఇస్తున్నారు, మీరు ఏం చేసినా అందరికి ఇవ్వండి. నేను ఏమవుతుందంటే అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని బాబుని పంపిస్తున్నాం స్కూల్కి. అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటాం, బాబుని పంపిస్తున్నాం, మీరు ఇది ఒకటి చేయండి. సో అది చెప్పిన తర్వాత ఇంక ఇది ఇట్లా కాదని చెప్పి బాబు గారితో దెబ్బలాడు. లేదు అందరు చేద్దామంటే అప్పుడు బాబు గారు లేదు చేద్దాం ఈ సార్, తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు చదువుకున్నారంటే అంతమందికి వేయాలి అనేది మన తాపత్రయం. దాంతో మొన్న పోయిన సంవత్సరం మొదటి ఇచ్చాము, ఇంక ఈ సంవత్సరం 2. ఈ గురించి ప్రతి సంవత్సరం ఇస్తేనంటే మీకు కూడా పిల్లలు చదువు కానివ్వండి. కొంతమంది ఏం చేశారంటమ్మా, నేను చూసా ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న వాళ్ళు, నేను పుట్టపర్తిలో చూసా, తల్లికి పాప ఒకే మా భర్త చనిపోయారు, 4 పిల్లలు తల్లి. ఆమె ఏం చేసిందంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు, సో బుక్స్ మనం ఇస్తాము, యూనిఫామ్ అని ఇస్తాము, మధ్యాహ్న భోజనం అని పెడతాం కనుక డబ్బులు వాళ్ళ పేరు పైన ఫిక్స్డ్ డిపాజిట్ పెడతాం. ప్రతి ఏడా ఏం చేసిందంటే ఒక 3-4 వేల రూపాయలు ప్రతి బిడ్డ ఖర్చు అయినా ఒక 9 నుంచి 10,000 రూపాయలు పక్కన పెట్టి పిల్లల కోసం పెడదామని ఆమె పెట్టింది. సో ఆమె అట్ట పెట్టింది. కొంతమంది తల్లి అంటే అటు చేస్తున్నారు, కొంతమంది మీరు అన్నట్టు ఏంటంటే ఈ గైడ్స్కి
ట్యూషన్ కానివ్వండి, ట్యూషన్ పంపిస్తాం. అది కూడా నోట్ బుక్స్ కి. మా పిల్లలు మేము కూడా పోస్ట్ లో కడతాం సార్ పిల్లలకి. దూరం అయిపోతుందని రాగాలి తల్లి కొన్ని పడంగాలి సైకిల్ కొనుక్కోవాలనేసి డబ్బులు పడ్డ రోజే సైకిల్ కొనిచ్చుకున్నారు సార్ ఇద్దరు. సైకిల్ కొనారా మంచి ఇద్దరు సైకిల్ కొనుక్కున్నారు సార్. మాకేసిన డబ్బులు మేమే వాడుకుంటాం అనేసి ఇద్దరు సైకిల్ కొనేసుకున్నారు. పిల్లలు అంటారు సార్, మా అది డేంజర్, అది చాలా డేంజర్. అది వాళ్ళ డబ్బులు అనుకోకూడదు. అది మన పదం రావాలి తల్లి. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఒకటి కేవలం డబ్బులు ఇచ్చేసి చేతులు తొలుపుకోకూడదు. నేను రెండు బలంగా నమ్ముతున్నాను.